ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక కాళ్ళు బాగా టోన్ గా ఉండి మంచి పర్ఫెక్ట్ షేప్ లో ఉండాలంటే గనక వాల్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, మరి కొంతమందికి పై భాగం ఫిట్ గా ఉంటుంది కానీ కింద భాగం మాత్రం ఫిట్ గా ఉండదు. కాస్త తొడలు అవి రాసుకుంటూ ఉంటాయి, కాస్త కొవ్వు అది ఈ భాగాల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాళ్ళు అనేవి టోన్డ్ గా ఉండాలంటే కనుక ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? కాళ్ళకి మంచి షేప్ రావాలన్నా, ఆ భాగాలు ఎక్సెస్ ఫ్యాట్ కరగాలన్నా, మరియు ఎక్కువ గంటలు పనిచేసుకోవడానికి బలం రావాలన్నా, ఈ 3 రకాల లాభాలను అందించడానికి కాళ్ళకి కొంత గోడ సహాయంతో మన వీపు ఆనిచ్చి, కొన్నిసార్లు మనం నేల మీద పడుకుని కాళ్ళు గోడ మీద పెట్టి, ఇట్లా రకరకాలుగా గోడ సపోర్ట్ తో చేసే కాళ్ళ వ్యాయామాలు సుమారుగా ఒక 4 బాగుంటాయి. చూపిస్తాం ఈరోజు. లెగ్ స్టోన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే 4 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా గోడ కానుకుని స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 కాళ్ళను కొద్దిగా దూరం జరిపేసి చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపి నమస్కార ముద్రలో పెట్టి మలాసన భంగిమలో గోడ అనుకుంటూ కిందకి అట్లా బెండ్ అవ్వాలి. మళ్ళా స్ట్రైట్ గా లేవాలి. కిందకి దిగేటప్పుడు గాలిని వదిలేస్తూ కిందకి దిగుతాం. గాలిని పీలుస్తూ పైకి లెగుస్తూ చేతులను చాపేస్తాం. ఈ విధముగా ఒక 7-8 సార్లు చేయగలిగితే మంచి టోన్ గా కాళ్ళలో మజిల్స్ అన్ని వాటికి టోన్ బాగా వస్తుంది అన్నమాట. దీనివల్ల పని సామర్థ్యం బాగా పెరుగుతుంది. కాళ్ళల్లో నొప్పులు లేకుండా ఉండటానికి ఈ వ్యాయామం మంచిది. ఇక 2వ వ్యాయామం, గోడను అట్లా పట్టుకుని వీపు గోడ భాగానికి ఆనించేసేసి కుడి కాలు మీద మనం నుంచుంటాం స్ట్రైట్ గా. ఎడమ కాలుని మోకాలు బెండ్ చేయకుండా పైకి లేపి స్ట్రైట్ గా చాపి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. ఇట్లా కొన్నిసార్లు చేశాక మళ్ళా ఆల్టర్నేటివ్ లెగ్, ఈసారి ఎడమ కాలు ఆనిచ్చి కుడి కాలుని పైకి లేపేసి అలా మనం దింపేస్తాం. ఒక కాలు మీద నుంచి మరొక కాలు పైకి లేపి స్ట్రైట్ గా చాపటం అనేది హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి, పిక్కలకి, కాళ్ళకి మంచి బలాన్ని ఇవ్వడానికి ఇది చాలా మంచిది. ఇక 3వది, గోడకి దగ్గరలోనే మనం వెల్లకిలా అట్లా పడుకుని ఒక కాలు గోడ మీద పెట్టేసి మరొక కాలుని అలా పెట్టేసేసి ఆనిన కాలు గోడకు నొక్కుతూ సీటు భాగాన్ని, నడుముని పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళా నేలకి వీపును ఆనించాలి, మళ్ళా పైకి లేపాలి. దీనివల్ల వీపు కండరాలన్నీ బలపడతాయి. ఒక కాలు అట్లా ఆనిచ్చి చేసిన తర్వాత ఈసారి మళ్ళా లెఫ్ట్ లెగ్ ఆనిచ్చి రైట్ లెగ్ ఎడమ మోకాల పైన అట్లా కుడి పాదాన్ని పెట్టేసి ఇప్పుడు నడుముని సీట్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. చివరిగా 2 కాళ్ళని గోడ మీద పెట్టేసి పాదాలు 2 నమస్కార ముద్రలో వచ్చేటట్లుగా అట్లా ఆనిచ్చేసేసి అట్లా స్ట్రైట్ గా చాపాలి. మళ్ళా కాళ్ళను మోకాలు బెండ్ చేసి దగ్గరకు వచ్చేటట్టు నమస్కార ముద్ర ఎంతవరకు అట్లా రావడానికి అవకాశం ఉంటే అంతవరకు జరపాలి. ఈ విధంగా కాళ్ళల్లో మజిల్ స్టోన్ పెరగటం కోసం ఈ వ్యాయామం కూడా సులభతరంగా చేయొచ్చు. రక్తం అంతా పాదాల్లో, కాళ్ళల్లో ఉన్నది కిందకు బాగా దిగుతుంది. కాళ్ళ కండరాల్లో బలం బాగా పెరుగుతుంది అనమాట. తప్పనిసరిగా తొడలో పిక్కలు లావున్నవారు, వెరికోజ్ వెయిన్స్ ఉన్నవారు ఇలా చేయగలిగితే మంచిది. ఆడవారికి ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలు ఈ వ్యాయామాల వల్ల కలుగుతుంది. ఒబిసిటీ బాగా ఎక్కువ ఉన్నవారు కొద్దిగా కష్టం అనిపిస్తాయి, కానీ మధ్యస్థంగా ఒబిసిటీ ఉన్న వారికి సులభంగా వీటన్నిటిని చేయగలుగుతారు. ఓవర్ వెయిట్ ఉన్నారు కూడా చాలా సులభంగా చేయగలుగుతారు. కానీ మీ వంతు ప్రయత్నించండి. మీరు ఆశించిన విధంగా మీ 2 కాళ్ళు మంచి షేపులో మారటానికి అవకాశం ఇవి కలిగిస్తాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కనుక ఎలాంటి వ్యాయామాలు చేస్తే కాళ్ళు 2 బాగా టోన్ అయ్యి మంచి షేప్లో ఉంటాయి, కొవ్వు కూడా త్వరగా కరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే గనక ఈ వ్యాయామాల్ని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.